నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనం హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉస్మానియా లీడర్స్ అందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా ప్రకటించాలి అని చెప్పేసి, ఏదైతే 8 లక్షల కోట్లు ఏదైతే ఉన్నాయో వీటన్ని ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పేసి, ఏదైతే భర్తీలు ఉన్నాయి ఉద్యోగ సంబంధించిన భర్తీలు ఖచ్చితంగా కేటాయించాలని చెప్పి, ఎందుకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఉస్మానియా లీడర్స్ కూడా దాదాపు చాలా రోజుల నుంచి ప్రొటెస్ట్ కావచ్చు, ధర్నాలు కూడా చేస్తా ఉన్నారు. ఈ రోజు అయితే ముట్టడికి పాల్గొన్నారు. దాదాపు 100లకు మందికి పైగా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి చూసుకోవచ్చు. చాలా పోలీసులు కూడా బందోబస్తు పెద్ద ఎత్తున ఉంది. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి. ఇప్పటికైతే దాదాపు ఉస్మానియా లీడర్స్ ఒక 10 మంది వరకు అరెస్ట్ అయ్యారు. ఇంకా 100 సంఖ్యలో కూడా వస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఇటు పోలీసు వాళ్ళు కావచ్చు, ఇటు స్టూడెంట్ కూడా తెలుపుతా ఉన్న పరిస్థితి. నిజంగా ఫీజు పేమెంట్స్ ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పేసి, ఉద్యోగాలు భర్తీని ఖచ్చితంగా లేకుండా చేయాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఇటు ప్రొటెస్ట్ అయితే జరుగుతుంది. నిజంగా విద్యాశాఖ లేకపోవడమే అన్నిటికీ కారణం అండి. ఖచ్చితంగా విద్యాశాఖను కేటాయించి విద్యాశాఖలో ఉన్న లోటుపాట్లన్నింటినీ ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు హామీలు ఇచ్చిందో ఈ హామీల పట్ల ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉస్మానియాలో ఉన్నట్టు అన్ని పార్టీ సంబంధించిన లీడర్స్ కూడా పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ ఆఫీస్కి అయితే ముట్టడి పిలుపునిదని ఇక్కడ చూసుకోవచ్చు. 100 మందికి పైగా పోలీసులు వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి. మరి చూడాలి ఇంకెంతమంది రాబోతూ ఉన్నారు. మరి నిజంగా వాళ్ళ స్టూడెంట్స్ యొక్క డిమాండ్స్ ఏంటి, మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా నిజంగా చాలా మంది కూడా ఇటు స్టూడెంట్స్ కావచ్చు, ఉద్యమకారులు అయితే చాలా మంది మాకు ఇస్తున్న న్యాయాన్ని మాకు చేయట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రతి ఒక్క సంఘాలు కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, కార్మికులందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం కనీసం స్పందించకపోగా వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉంది. ఎక్కడెక్కడ ఉస్మానియాలో కూడా నిన్న పొద్దున కావచ్చు, రాత్రి కావచ్చు చాలా మందికి పైగా కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. మరి చూడాలి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంది, ఇటు పోలీస్ వ్యవస్థ కావచ్చు, అటు ప్రభుత్వం కావచ్చు ఏం చెప్తుందని చెప్పేసి చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇవాళ వస్తే విద్యార్థులందరినీ కూడా ఇవాళ అరెస్ట్ చేసే సందర్భాలు కనబడతా ఉన్నాయి. అందుకోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చెబుతున్నాం మేమేమంటాం, 7,200 హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందట అరెస్ట్ చేసి అక్రమంగా తీసుకుపోతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మేము డిమాండ్ చేస్తున్నాం, రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం కుప్పకూలి వరకు మేము పోరాటం చేస్తాం. దాదాపు 7,200 కోట్ల విలువ 7,200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బాకాలను వెంటనే విడుదల చేయాలని మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విద్యార్థులను చదువుకు దూరం చేస్తూ 7,200 కోట్ల రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని మేము ప్రజాస్వామికంగా ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందట ధర్నా చేస్తూ ఉంటే, ఈ రోజు అక్రమంగా పోలీసులు మమ్మల్ని ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని మేము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి వచ్చి 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తారని చెప్పి అక్రమంగా విద్యార్థులను అరెస్ట్ చేస్తున్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు శ్రవణ్, డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఉంటే ఇవాళ విద్యార్థుల్ని 1000 మంది పోలీసులు పెట్టి ఇవాళ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మా ఉస్మానియా విద్యార్థులు ఎంతమంది అరెస్ట్ చేసినా ఉవ్వెత్తున ఎగిరి ఈ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ని మేము ఖచ్చితంగా ముట్టడి సమయం తెలియజేస్తా ఉన్నాం. 7,200 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి వెంటనే రిలీజ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేటువంటి 7,200 కోట్లు అనేటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు నేను కొట్టించి ఇవాళ వదులుతలేదు. అందుకోసమే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తాం. ఖచ్చితంగా 1000 మంది విద్యార్థులు వస్తున్నారు. తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ముట్టడి సమయం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఇప్పుడు 10-15 మందిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇప్పటికి కూడా వచ్చిన ఈ ముగ్గురిని కూడా దీనికి సంబంధించి వ్యాన్లో తీసుకుపోతుంది. ప్రధాన డిమాండ్స్ ఏంటి అంటే, దీనికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ప్రకటించాలని చెప్పి, అయితే ఎన్ని లక్షల కోట్లు అయితే ఉన్నాయో ఖచ్చితంగా ప్రకటించాలి, ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది ఉద్యమకారులు కావచ్చు, సంబంధించి విద్యార్థులు కావచ్చు, స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు కావచ్చు, ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పిందో వీళ్ళు కూడా అమలు చేయకుండా, డబ్బులు లేవు, బడ్జెట్ లేదు అంటూ కూడా ఇష్టారీతిగా పరిపాలన నడిపిస్తూ ఉందని చెప్పేసి బోయి స్టూడెంట్ కూడా చెప్తా ఉన్నారు. చూడాలి ఇంకా చాలా మంది కూడా వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. దాదాపు 100 మందికి పైగా కూడా బోయిలోనే పొద్దున కొందరిని, నిన్న నైట్ కొందరిని
చాలా మందిని అరెస్ట్ చేసి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు. ఇప్పటికి కూడా అరెస్ట్ చేసిన 10-15 మందిని కూడా దగ్గరలో ఉన్న పిఎస్కి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వెళ్ళిన పరిస్థితి ఇక్కడ కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఇక్కడ పోలీసులు కూడా ఇష్టావిధంగా వాళ్ళందరినీ లాక్కెళ్ళి లోపల పడేస్తున్న పరిస్థితి. మరి నిజంగా ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి వ్యవహరిస్తూ ఉంది? అటు ఉద్యమకారుల విషయంలో కావచ్చు, ఇటు ఆర్టీసీ కార్మికుల విషయంలో కావచ్చు, ఎందుకు ఇట్లాంటి వ్యవహారాలు చేస్తూ ఉంది? నిజంగా డబ్బులు లేవు, మా డబ్బులు నిజంగా లేకపోతే కడుతున్నటువంటి పన్నుల విషయంలో కావచ్చు, ఇవన్నీ దీనికి సంబంధించి జాబ్లు కూడా చేస్తూ ఉన్నారు. జాబ్ చేసినటువంటి అమౌంట్ ఎటు రొటేట్ చేస్తూ ఉన్నారు, మరి అంతా ఎటుపోతున్నట్టు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్తున్నటువంటి 20% కమిషన్ తీసుకుంటారని చెప్పేసి ఏదైతే ఎలిగేషన్ వస్తుందో, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకుంటా ఉన్నారని చెప్పేసి కూడా ఎలిగేషన్ వస్తుందో, మరి నిజంగా అవన్నీ నిజంగా చేస్తున్నట్ట అని చెప్పేసి కూడా ఇటు స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. స్టూడెంట్స్తో పాటు ఉద్యమకారులు, అటు తెలంగాణ ఉద్యమకారులు కూడా మాకు ఏదైతే 250 గజాలు ఇల్లు ఇస్తా అని చెప్పారో, మాకు ఏదైతే దీనికి సంబంధించినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అని చెప్పారో వాటిని కూడా వాటిపైన కనీసం మాట్లాడలేదని చెప్పేసి కూడా ఉద్యమకారులు పెద్ద ఉద్యమాన్ని చేయబోతా ఉన్నామని చెప్పేసి వారు కూడా చెప్తారు. ఇటు ఆర్టీసీ కార్మికులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి విద్యుత్ కార్మికులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా బయటకేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నిజంగా నెక్స్ట్ కూడా ఆర్టీసీ వాళ్ళు కూడా ఒక పెద్ద ఎత్తున సమ్మె కూడా పెట్టబోతా ఉన్నామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇటు విద్యార్థులు కావచ్చు, దీనికి సంబంధించి టీచర్స్ ఫెడరేషన్ కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. నిజంగా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి చేయబోతా ఉన్నారు. నిజంగా బడ్జెట్ అంతా ఎటుపోతున్నట్టు, ప్రజలంతా కడుతున్న పన్నులన్నీ ఎటుపోతున్నట్టు అని చెప్పేసి కూడా ఇటు విద్యార్థులంతా ప్రశ్నిస్తూ ఉన్నారు పరిస్థితి. మరి నిజంగా చూడాలి అసలు నిజంగా మరి ప్రభుత్వం ఎటువంటి దీనికి సంబంధించి న్యాయం చేయబోతుందా, లేకపోతే ఏం చెప్పబోతుంది? ప్రతిసారి ఎన్నిసార్లు అడిగినా కూడా బడ్జెట్ లేదని మాత్రమే సమాధానం చెప్తుంది తప్ప కనీసం వీళ్ళ సాల్వ్ చేస్తాను, సమయం ఇవ్వండి లాంటివి కూడా చెప్పని పరిస్థితి. నిజంగా ఇటు ఉద్యోగాలు, దీనికి సంబంధించి ఏదైతే ఉద్యోగాల కోసం కూడా స్టూడెంట్స్ పెద్ద ఎత్తున నిరుద్యోగులు మొన్న 10,000 మంది కూడా ప్రోగ్రామ్ ఏర్పడేది. నెక్స్ట్ కూడా 1,00,000 మందితో సెక్రటరేట్ ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి కూడా స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఏం చేసే అవకాశం ఉంది? ఇక్కడ అయితే ఎక్కడ వాళ్ళని అక్కడ కూడా తోసి అక్కడ దీనికి సంబంధించిన వ్యాన్లో కూడా పడేస్తున్న పరిస్థితి. మరి ఎందుకు ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తుంది, నిజంగా ఏం చేయబోతుంది అని చెప్పేసి కూడా చూడాలి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది, విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. అనేక పోలీస్ స్టేషన్లలో ఇలా విద్యార్థి నాయకులు నిర్బంధించబడి ఉన్నారు. మేము అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము మీ కమిషన్ అడగట్లేదు, మీ ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు సక్రమంగా వేస్తారు, అందరూ కోట్లకు మీ దగ్గర డబ్బులు ఉంటాయి, విద్యార్థులు చదువుకోవడానికి మీరు ఫీజు రియంబర్స్మెంట్ 7,200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల అంటే మాత్రం చేయరు. ఇది ఎక్కడ అన్యాయం, ఇది ఎక్కడ దుర్మార్గం? సీతక్క గారు, అదేవిధంగా కోదండరామ్ సార్ గారు, ఆకుటూరు మురళి గారు, బట్టి విక్రమార్క గారు, మీ మూలాలను మర్చిపోకండి. దామోదర్ రాయనరసింహ గారు, మీ మూలాలను మర్చిపోకండి. మీరంతా కూడా విద్యార్థి సంఘ రాజకీయాలు చేస్తూ ఈరోజు ఇవాళ మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. ఈ జాతులకు మేము ప్రతినిధిగా మీరు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈ జాతి బిడ్డలంతా కూడా ఇలా ఫీజు రియంబర్స్మెంట్ రాక, స్కాలర్షిప్ రాక నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ప్రైవేట్ కాలేజీలు ఒక్కొక్కరి దగ్గర ముక్కు విండి వాళ్ళ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకొని వాళ్ళ నానా అవస్థలు పెడుతూ ఈరోజు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మన కాలంలో ఉన్నది. పేద బిడ్డలు మీరు చెప్తా ఉంటారు మేము అంబేద్కర్ పూలే వారసులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంబేద్కర్ పూలే వారసులుగా మీరు ఈ రోజు చట్టసభలు ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. మా గురించి మీరు పట్టించుకోండి, మా గురించి మీరు ఆలోచించండి. మమ్మల్ని పట్టించుకోకపోతే మీరు ఆ మంత్రులుగా ఉండి దీనికి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు పనులు అర్పించలు, విద్యార్థులు రక్తం చెందించలు, విద్యార్థి పోరాటాలతో ఇవాళ మీరు పదవులు అనుభవిస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మమ్మల్ని అక్రమంగా కాలేజీలకు వచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నారు, స్కూళ్ళకు వచ్చి, మన రూమ్లకు వచ్చి, హాస్టల్కి వచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎంత దుర్మార్గం ఇది! ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. తప్పకుండా మీరు మమ్మల్ని అందరూ మా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసినటువంటి వేలాది మంది కార్యకర్తలు విడుదల చేయాలి. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. లేకపోతే భవిష్యత్తులో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బంద్ కాల్ని ఇస్తున్నాం. తెలంగాణ మొత్తం 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు తెలంగాణ మొత్తం బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి ఇంజనీరింగ్ కాలేజీలకు, పీజీ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.